మావ నిజం చెప్పాలంటే ఆ రోజు వాడు పడిన నరకం అసలు నా జీవితంలో నేను ఎవరిని చూడలేదు మావ. నిజంగా చావు దాకా వెళ్ళొచ్చిండు అనిపించింది. అంత నరకం చూసిండు వాడు. అసలు ఏమంటున్నాడంటే వాడికి అర్థం కాక నేను చచ్చిపోతానేమో, నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు అంటే ఒక పక్క తాగున్నాడు కదా, ఒక పక్క ఆ అమ్మాయి పెయిన్ మొత్తం గుండె లోపల భారమైంది మావ. చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నా. ఇంకా అంత అనుభవించిన వాడు ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లే. అయితే ఆ నైట్ అంతా దేవుణ్ణి చూసి వచ్చిండు అనుకుంటా మావ. నిజంగా దేవుణ్ణి చూసి వచ్చిండు అనుకుంటా. అయితే తర్వాత రోజు చెప్తున్నాడు నాకు. తర్వాత రోజు మార్నింగ్ లేచిన తర్వాత చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అసలు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. వాడి కళ్ళల్లో బాధ కనపడుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏంటంటే మామ ఒక 4 ఇయర్స్ లవ్ చేసిన అమ్మాయికి నా ప్రాణమే ఇస్తానని చెప్తున్నా. అసలు ఏం లవ్ మామ నాది. నా కోసం నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, నా తల్లి ఎంత తపనతో ఉందో నా సక్సెస్ చూద్దామని చెప్పి ఎన్ని ఇయర్స్ నుంచి నన్ను చదివించి ఇంత దాకా తెచ్చారు కదా. నా అమ్మ కోసం కదా నేను చావాలి. ఎవరితో ఒక 4 ఇయర్స్ ప్రేమించిన అమ్మాయి కోసం చావడం ఏంటి మా?